యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయము 9వ వచనమండి. నేను వారు కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన చేస్తున్నాడండి. ప్రార్థన లేని జీవితాలలో, ప్రార్థన లేని కుటుంబాలలో దెయ్యాలు ఉంటాయండి. దెయ్యాల యొక్క సమూహాలు జీవితంలో, కుటుంబంలో సమాధానం ఉండట్లేదు. కారణం ఏంటి? కుటుంబంలో నెమ్మది ఉండట్లేదు. కారణం ఏంటి? ఒకసారి నువ్వు ఆలోచించు. నీ కుటుంబం కలిసే రాకపోవటానికి కారణం ఏందో తెలుసా? నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రార్థన అనేది లేదు కాబట్టి కుటుంబం అనేది కలిసి రావట్లేదండి. ఓబేదేము కుటుంబంలో ప్రార్థన, ఆరాధన జరుగుతూ ఉంటే 3 నెలల్లోనే కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన అనేది ఉంది కాబట్టి. ప్రార్థన ఉంటే నీ కుటుంబంలో ఆశీర్వదించబడితే, ప్రార్థన ఉంటే దేవుడు నీతోను నీ కుటుంబంలో ఉన్నాడు అని అర్థం అండి. ప్రార్థన లేకపోతే దెయ్యాల సమూహాలు ఉంటాయి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల దేవ, అందరికీ ప్రార్థన కలిగి ఉండే జీవితాన్ని దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.